ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. బ్రూమోద్యతే కిమధికం మహిమానమేవం బ్రహ్మాత్మకస్య భువి భాగవతాభిధస్య యత్సంశ్రయాన్నిగదతే లభతే సువక్త శ్రోతాపి కృష్ణ సమతాం అలమన్య ధర్మైః. భాగవతము యొక్క గొప్పతనాన్ని గురించి ఏమని చెప్పగలము? 1000 నోళ్లు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా ఆ భాగవతాన్ని వర్ణించటానికి అశక్తుడే అవుతాడు. సముద్రంలో ఉన్నటువంటి జలాలను మనం లెక్కబెట్టగలమా? అలాగే ఇసుక రేణువులను పరిగణనం చేయగలమా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను మాత్రం గణించగలమా? అలాగే పురాణాలన్నింటిలోకెల్లా శ్రీమద్భాగవతాన్ని ఎవరైతే చక్కగా శ్రద్ధాసక్తులతో పఠిస్తారో, అధ్యయనం చేస్తారో, వినిపిస్తారో వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఈ భాగవతము యొక్క గొప్పతనాన్ని తే బ్రూమః అద్య, ఇంతకన్నా మీకు మేము అధికంగా ఏమి చెప్పగలము అంటున్నారు సనకాదులు నారద మహర్షితో. ఎవరైతే ఈ భాగవతాన్ని ఆశ్రయిస్తారో, భాగవతంలో ప్రతిపాదింపబడినటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని హృదయంలో నిశ్చలంగా నిలుపుకుంటారో వాళ్ళు కృష్ణునితో సమానమైనటువంటి రూపాన్ని పొందుతారని వర్ణిస్తున్నారు. సారూప్యాన్ని పొందుతారు. అంటే తమలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకు తమకు భేదమే లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మాయని దాటగలుగుతారు. శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి సారాంశం అదే కదా. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఉపదేశించినటువంటి ఈ భాగవత పురాణంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, భిన్న భిన్నములుగా ఉన్నటువంటి ఈ లోకంలో అనేక రకములైన నామాలు కనిపిస్తున్నాయి, రూపాలు కనిపిస్తున్నాయి. వాటిని చూచి దేహభ్రాంతితో పరమాత్ముడు ఎక్కడున్నాడు అన్వేషించటమే తప్ప అనేక నామములలో రూపములలో ఉన్నటువంటి వాడు పరమాత్ముడే అని తెలుసుకుని ఈ జగత్తునంతా పరమాత్మమయంగా చూచినటువంటి వాళ్లే ఆత్మసాక్షాత్కారాన్ని సాధించుకుంటారు. వాళ్లే మోక్షానికి అర్హులవుతారు అనేదే శ్రీమద్భాగవతంలోని ప్రధానమైనటువంటి సారాంశం. శ్రీమద్భాగవతము యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకుంటున్నాం. సప్తాహం అనేటువంటి నియమంతో 7 రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని చక్కగా పఠించినటువంటి వాళ్ళు, శ్రవణం చేసినటువంటి వాళ్ళు ముక్తిని పొందుతారు. ఎటువంటి పాపాలైనా నశించిపోతాయి. ఎంతటి దురాత్ములైనా, ఎన్ని రకాలైన పాపాలు చేసిన వాళ్ళైనా శ్రద్ధగా 7 రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని శ్రద్ధతో శ్రవణం చేస్తే వారు పాపాల నుంచి విముక్తులవుతారు అని సనకాదులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉదాహరణగా గోకర్ణుని యొక్క ఉపాఖ్యానాన్ని వర్ణించి చెబుతున్నారు పద్మపురాణాంతర్గతంగా. ఆ సప్తాహ దీక్షతో శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనము, భాగవత మాహాత్మ్యము, వాటిల్ని ఈ పద్మపురాణాంతర్గతంగా వర్ణించి చెప్పారు. అందులో గోకర్ణుని యొక్క ఉపాఖ్యానం. అథ వైష్ణవ చిత్తేషు దృష్ట్వా భక్తి మలౌకికీం నిజలోకం పరిత్యజ్య భగవాన్ భక్తవత్సలః. ఎక్కడైతే విష్ణుయందు అధికమైనటువంటి చక్కని చంచలత్వం లేనటువంటి మనస్సుతో, స్థిరమైనటువంటి బుద్ధితో నిలుపుతారో హృదయాన్ని, శ్రద్ధాసక్తులతో భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళ కోసం పరమాత్ముడే వైకుంఠధామాన్ని విడిచి వస్తాడు అని వర్ణించి చెప్పారు. తుంగభద్రా తటే పూర్వం అభూత్ పత్తనముత్తమం
యత్ర వర్ణా స్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరాః. తుంగభద్రా నదీ తీరంలో ఒక అద్భుతమైనటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణంలో 4 వర్ణాల వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు, వీళ్ళందరూ కూడా చక్కగా వారి వారి కర్మలను విధులను ఆచరిస్తూ ఉన్నారు. అదే పట్టణంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుని పేరు ఆత్మదేవుడు. ఆ ఆత్మదేవుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ అధ్యయనం చేశాడు. చాలా గొప్పవాడు, పండితుడు. ఆ బ్రాహ్మణోత్తముని భార్య పేరు దుందులి. కానీ ఆ బ్రాహ్మణోత్తముని యొక్క హృదయానికి తగినటువంటి స్త్రీ కాదు ఆవిడ. ఆయన మంచివాడు, ఆవిడ మాత్రం జగడాల మారి, అంటే తగాదాలు పడుతూ ఉంటుంది. సరైనటువంటి బుద్ధి కాదు ఆవిడది. కొంతకాలం వారిద్దరూ చక్కగా దాంపత్య జీవితాన్ని గడిపిన తర్వాత కూడా సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు, పూజలు, ఆరాధనలు అన్నీ చేసినా వారికి సంతానం లేదు. దాంతో బ్రాహ్మణోత్తమునికి జీవితం మీద విరక్తి వచ్చింది. సంతానం లేకపోతే ఎందుకు ఈ జీవితం అని వ్యామోహపడ్డాడు. సంతానం లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు, మోహపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ దేహం అనేదే శాశ్వతమైనది కాదు. పూర్వజన్మ ప్రారంధాన్ని బట్టి, పూర్వజన్మ కర్మను అనుసరించి ఏదో ఒకటి మనం అనుభవించక తప్పదు జీవితంలో, కష్టాన్ని, సుఖాన్ని. దాని గురించి ఎక్కువగా బాధపడడం ఎందుకు? కానీ ఆ బ్రాహ్మణోత్తముడు మాత్రం విసిగిపోయి సంతానం లేదని దుఃఖిస్తూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణోత్తమునకు ఒక సన్యాసి కనిపించారు, యతి. ఆయన ఇలా అంటున్నారు, కథం రోదిషి విప్రత్వం కాతే చింతా బలీయసి. ఆ యతి బ్రాహ్మణోత్తముడిని చూచి, నాయన ఎందువల్ల ఇలా దుఃఖపడుతూ ఒంటరిగా అరణ్యంలో ఉన్నావు, నీకు వచ్చిన కష్టం ఏంటి అని ఆ యతి అడిగితే ఈ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు, ఏం చెప్పనండి, నా కర్మ ఏమిటో అర్థం కావటం లేదు, ఇంతవరకు సంతానం లేదు అని చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు యతి అన్నాడు, నాయనా, సంతానం గురించి నీవు చింతించద్దు, ఆ వ్యామోహాన్ని విడిచిపెట్టు. శృణు విప్రమయాతేద్య ప్రారబ్ధం తు విలోకితం సప్తజన్మావధి తవ పుత్రో నైవచ నైవచ. ఓ బ్రాహ్మణోత్తమ, నేను దివ్య దృష్టితో నీ కర్మని చూచాను. 7 జన్మల దాకా నీకు సంతానం లేదు లేదు, ఇది విధి సంకల్పము, కాబట్టి దాని గురించి నువ్వు అసలు చింతించద్దన్నాడు ఆ యతి. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు అన్నాడు, అసలే నేను దుఃఖంలో ఉంటే ఇంకా నువ్వు వచ్చి నీకు 7 జన్మల దాకా సంతానం లేదని చెప్తావు ఏమిటి? నీ చేతనైతే సంతానం కలిగే మార్గం ఉపదేశించు, లేకపోతే బయలుదేరు. అసలే నేను దుఃఖంలో ఉన్నానన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. వెంటనే ఆ యతి ఇతని యొక్క దుఃఖాన్ని చూచి తట్టుకోలేక తన తపశ్శక్తినంతా ఉపయోగించి ఒక ఫలాన్ని ఇచ్చాడు. దత్తవాన్ ఫలమేకం సహ. నాయన, నువ్వు దుఃఖంలో ఉన్నావని ఈ పండిస్తున్నాను, ఈ ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్య చేత తినిపించు, నీకు చక్కని కుమారుడు జన్మిస్తాడు. కానీ ఈ ఫలాన్ని స్వీకరించినటువంటి నీ భార్య కొన్ని నియమాలు పాటించాలి, అవి మర్చిపోతే మాత్రం కష్టం. ఏమిటా నియమాలు అంటే, సత్యం, శౌచం, దయాదానం, ఏకభుక్తం తు భోజనం. ఎప్పుడు సత్యవాక్యాన్నే పలకాలి, అలాగే శుచిగా ఉండాలి, దయాగుణం ఉండాలి, దానగుణం ఉండాలి, రోజుకి ఒకసారే భుజించాలి అని చెప్పేటప్పటికీ బ్రాహ్మణోత్తముడు సంతోషించి యతికి ధన్యవాదాలు చెప్పి ఆ పండు తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. భార్య పేరు దుందులి. ఆవిడ ఆ పండు తీసుకుని ఏం ఆలోచించింది, అసలే ఆవిడ బుద్ధి సక్రమమైంది కాదు. ఇప్పుడు ఈ పండు నేను స్వీకరిస్తే నాకు సంతానం కలుగుతుంది, కానీ అంతకుముందు జరిగే ప్రమాదం ఏమిటి, గర్భం వస్తుంది, పెద్ద పొట్ట కనిపిస్తూ ఉంటుంది, బాగుండదు, అలాగే నేను గబగబా నడవలేను, అలా కాకుండా ప్రసవ వేదన భరించాల్సి వస్తుంది. ఒకవేళ గర్భంలో బిడ్డ అడ్డం తిరిగితే దానివల్ల నా ప్రాణానికే ప్రమాదం రావచ్చు, నేను సరిగ్గా నడవలేకపోవటం వల్ల నా బంధువులు వచ్చిన ఆస్తినంతా తీసుకెళ్ళిపోతారేమో అని విపరీతమైనటువంటి పిచ్చి ఆలోచనలన్నీ చేసి, నా ఆడపడుచు వచ్చి ఇంట్లో ఉన్న సంపదలన్నీ పట్టుకుపోతుందేమో అని ఆలోచించింది. ఏవం కుతర్కయోగేన తత్ఫలం నైవ భక్షితం పత్యాపృష్టం ఫలం భుక్తం భుక్తం చేతి తయేరితం.
భర్త అడిగాడు, తిన్నావా పండు అని. అడిగితే ఆవిడ తిన్నాను తిన్నాను అని అబద్ధం చెప్పేసింది, కానీ పండు తినల. ఎందువల్ల? గర్భం వస్తే సమస్యలు వస్తాయని విపరీతమైన ఆలోచన చేసింది. ఇలా ఉంటే ఒకసారి ఆమె దుందులి యొక్క సోదరి వచ్చింది ఆమె దగ్గరికి. ఆమె గర్భవతి. ఎవరు? దుందులి యొక్క సోదరి. ఆమె వచ్చి, నువ్వు బాధపడకక్క, నా బిడ్డని నీ బిడ్డగా ఇచ్చేస్తాను పుట్టిన తర్వాత, అంతవరకు నువ్వు ఎలాగూ మీ వారితో పండు తిన్నానని చెప్పావు కాబట్టి రహస్యంగా గర్భం వచ్చినట్లుగా నటిస్తూ కాలక్షేపం చేయి, బయటికి రాకుండా ఇంట్లోనే ఉండు, నీ భర్త దగ్గర కూడా రహస్యం తెలియకుండా జాగ్రత్త పడు, నా బిడ్డ పుట్టంగానే నీకు తెచ్చిస్తాను, నీ బిడ్డే అని చెప్పు అని ఆ దుందులి సోదరి మరొక ఉపాయాన్ని చెప్పింది. ఇదేదో బాగుందనుకున్నది. మరి భర్త ఇచ్చిన పండు ఎవరికి ఇచ్చారు అంటే, తమ ఇంట్లో ఉన్నటువంటి ఆవుకి ఆ పండు ఇచ్చి తినిపించారు. ఎతిచ్చినటువంటి పండు ఎవరు తిన్నారంటే, వారింట్లో ఉన్న గోవు తిన్నది. ఆ తరువాత కొన్నాళ్ళకి ఆ దుందులి సోదరికి బిడ్డ పుట్టాడు. ఆమె తీసుకొచ్చి దుందులికి అప్పచెప్పింది. వెంటనే దుందులి అంతవరకు కూడా తన భర్త దగ్గర గర్భం ఉన్నట్లుగానే అలా అలా రహస్యంగా గడిపి తన సోదరి బిడ్డను ఇవ్వంగానే, ఇదిగో నాకు బిడ్డ పుట్టాడు అని అబద్ధం చెప్పేసింది. వెంటనే భర్త ఏం చేశాడు? ఆ పుట్టినటువంటి పిల్లవాడికి జాతకర్మాదులన్నీ జరిపించాడు. ఆ తరువాత మరొక అబద్ధం చెప్పింది భార్య. ఏం లేదండి, నా సోదరికి కూడా పిల్లవాడు పుట్టాడు, పిల్లవాడు పుట్టినవాడు మరణించాడు, అందువల్ల నా సోదరి దుఃఖంలో ఉంది, నాకేమో బిడ్డ పుట్టినా కూడా స్తన్యం రావట్లేదు, నా సోదరిని గనక పిలిచినట్లయితే ఆమె మన బిడ్డకి స్తన్యం ఇస్తుంది అని చెప్పి తన చెల్లెల్ని కూడా తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచింది. ఆయన కూడా సరే అన్నాడు. ఇది ఇలా ఉంటే, త్రిమాసే నిర్గతే చాథ సాధేను సుషువే అర్భకం సర్వాంగ సుందరం దివ్యం నిర్మలం కనకప్రభం. ఇదిలా ఉంటే ఆ గోవు ఒక పిల్లవాడిని ప్రసవించింది. గోవుకి పిల్లవాడు పుట్టాడు, మానవుడు పుట్టాడు, కానీ అతని చెవులు మాత్రం గోవు యొక్క చెవుల్లాగా విశాలంగా ఉన్నాయి. అతడెంతో బుద్ధిమంతుడు. కానీ తన కుమారుడు అనుకుంటున్నటువంటి దుందులి చెల్లెలి కుమారుడు మాత్రం పరమ దుర్మార్గుడయ్యాడు. వాడు తండ్రి సంపాదించినటువంటి సంపదనంతా హరించేశాడు. అతనికి లేని వ్యసనాలంటూ లేవు. గోకర్ణుడు మాత్రం చాలా గొప్పవాడయ్యాడు, జ్ఞాని అయ్యాడు. ఒకానొకసారి అతడు ఈ బ్రాహ్మణోత్తమునికి ఉపదేశం చేశాడు. జీవితం అనేది శాశ్వతమైంది కాదు, భగవంతుని సన్నిధికి చేరుకోవాలి అంటే శ్రీకృష్ణ సంబంధమైనటువంటి చక్కని శ్రీమద్భాగవతంలో దశమస్కంధాన్ని చక్కగా పఠించినట్లయితే నీకు ముక్తి వస్తుందని చెప్పాడు గోకర్ణుడు. ఆ మాట ప్రకారం ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా వైరాగ్యాన్ని పొంది ఆ కృష్ణునికి సంబంధించిన లీలలున్న ఆ దశమస్కంధాన్ని పారాయణ చేసి ముక్తుడయ్యాడు. పితర్యుపరతే తేన జననీ తాడితా భృశం. ఎప్పుడైతే భర్త మరణించాడో వెంటనే భార్య దుందులి తన కుమారుని చేతిలో దెబ్బలు తింటోంది. వాడు అసలే దుర్మార్గుడు, చెల్లెలి కొడుకు కదా, సొంత కుమారుడు కాదు. వాడొచ్చి ధనం ఎక్కడుందో అని తల్లిని బాగా చావగొట్టి ఆమె దగ్గరున్న ధనమంతా తీసుకుపోయి వ్యసనాల బారిన పడ్డాడు. అది చూచి తట్టుకోలేక ఆ దుందులి కూడా బావిలో పడి మరణించింది. ఆ బిడ్డ పేరు ఏమిటి? దుర్వ్యసనాలకి లోనైనటువంటి దుందులి సోదరి బిడ్డ పేరు దుందుకారి. వాడు అనేక రకములైనటువంటి వ్యసనాలతో ఉన్నాడు, వేశ్యాలోలుడయ్యాడు. తన దగ్గరున్నటువంటి ధనాన్నంతా వాళ్ళకి ఇవ్వటం మొదలెట్టాడు. అది అయిపోయిన తర్వాత దొంగతనాలు చేసి ఇవ్వటం మొదలెట్టాడు. అది గమనించినటువంటి వేశ్యలు, వీడెక్కడో దొంగతనాలు చేసి తీసుకొచ్చి మనకి ధనాన్ని ఇస్తున్నాడు, రాజుగారికి తెలిసిందంటే మన్ని శిక్షిస్తారు, కాబట్టి వీడు బతికుండకూడదని చెప్పి వాడు బతికుండంగానే నిప్పు కణికలతో వాడిని తగలబెట్టేశారు. దాంతో ఆ దుందుకారి కాస్త ప్రేత అయిపోయాడు. మరణించిన తర్వాత ప్రేతగా మారాడు. తన సోదరుడు మరణించాడని గోకర్ణుడు తెలుసుకుని అతని కోసం గయాశ్రాద్ధం చేశాడు. అయినా కూడా వాడికి ముక్తి కలగల. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక రోజు రాత్రి ఈ దుందుకారి తన సోదరుడైన గోకర్ణుడి దగ్గరికి వచ్చి తన పిశాచ రూపాన్ని చూపించి నన్ను ఎలాగైనా రక్షించమని వేడుకుంటే, శ్రీమద్భాగవతాత్ ముక్తి సప్తాహం వాచనంకురు. వెంటనే గోకర్ణుడు ఏం చేశాడు? తన సోదరునికి ముక్తి కలగటం కోసం సూర్యభగవానుణ్ణి ప్రార్థించాడు.
తన తపశ్శక్తితో సూర్యభగవాను యొక్క గమనాన్నే ఆపేస్తే అప్పుడు సూర్యభగవానుడు మంత్రం, ఒక ఉపాయాన్ని ఉపదేశించాడు. నాయనా గోకర్ణ, 7 రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని చక్కగా పారాయణ చేసినట్లయితే, చేసినటువంటి ఆ చక్కని పారాయణము అలాగే కథ వీటిని నీ సోదరుడు గనక విన్నట్లయితే అతనికి ప్రేతత్వం పోయి అతడు ముక్తుడవుతాడు అని సూర్యభగవానుడు చెబితే, అలాగేనని చక్కగా గోకర్ణుడు 7 రోజుల పాటు ఈ భాగవతాన్ని ప్రవచనం చేయటం ప్రారంభించాడు. ఎంతోమంది భక్తులు వచ్చి వింటున్నారు. ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారి కూడా ఒక వెదురు కర్రలో అడుగు భాగంలో దాగి శ్రద్ధగా వింటున్నాడు. ఒక్కొక్క స్కంధము అతడు వింటూ ఉంటే శ్రద్ధగా ఆ వెదురు కర్రకు ఉండేటువంటి కణుపులన్నీ కూడా ఒక్కొక్కటి విడిపోతూ ఉన్నాయి. నెమ్మదిగా అతని ప్రేతత్వం పోయి భాగవత సప్తాహం పూర్తయ్యేటప్పటికీ అతని ప్రేతత్వం పోయి దివ్యమైనటువంటి రూపాన్ని పొందాడు. దివ్య రూపధరో జాత తులసీదామమండిత పీతవాసాఘనశ్యామో ముకుటీ కుండలాన్విత. దివ్యమైనటువంటి చక్కని స్వరూపం, తులసిమాలలు ధరించి పట్టు పీతాంబరంతో నల్లని రూపంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువా అని అన్నట్లుగా ఉండే రూపాన్ని ఆ దుందుకారి అనేటువంటి వాడు ప్రేతత్వం పోయి పొందాడు. దేనివల్ల అంటే 7 రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేయటం వల్ల. అతని కోసం విష్ణులోకం నుంచి విష్ణు పార్షదులు వచ్చారు. ఈ ప్రేతత్వాన్ని విడిచిపెట్టినటువంటి ఆ దుందుకారిని అక్కడికి తీసుకువెళ్ళడానికి, వైకుంఠధామానికి తీసుకువెళ్ళడానికి. సప్తాహ శ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరి. ఎవరైతే 7 రోజుల పాటు శ్రద్ధగా శ్రీమద్భాగవతాన్ని పారాయణ చేయటం, గాథల్ని శ్రవణం చేయటం చేస్తారో వాళ్ళు శ్రీహరి యొక్క స్థానాన్ని పొందుతారు అని చెబుతూ, మరి అక్కడ ఉన్నటువంటి భక్తులకు గోకర్ణునకు ఒక సందేహం వచ్చింది. ఈ దుందుకారిని తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి విష్ణు పార్షదులనే ప్రశ్నించాడు గోకర్ణుడు. అయ్యా, ఈ ప్రేత రూపంలో ఉన్న నా సోదరుడే కాదు, ఇక్కడున్న భక్తులంతా విన్నారు. వీళ్ళందరికీ రానటువంటి ఈ గొప్ప స్థానం అనేది అతనికి ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు చెప్పారు, నాయనా కేవలం వినటం కాదు, శ్రద్ధ దాని మీద పెట్టాలి. మనస్సు వేరొక చోటికి వెళ్లకుండా భక్తిగా శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చెయ్యాలి. అది ప్రేత రూపంలో ఉన్న నీ సోదరుడు చేశాడు కాబట్టి అతన్ని మాత్రమే తీసుకెడుతున్నాము. ఎవరైనా వినడం అంటే మనసు వేరే చోట పెట్టి ఏదో కథ వింటున్నట్టు కాకుండా ఆ మనస్సుని శ్రీహరి మీద ఉంచి శ్రద్ధగా వింటేనే వారు ముక్తిని పొందుతారని చెప్పారు. ఆర్ద్రం శుష్కం లఘుస్థూలం వాంగ్మనః కర్మభిః కృతం శ్రవణం విదహేత్ పాపం పావక సమిధో యథ. ఒక సమిధను అగ్ని ఏ విధంగా అయితే దహిస్తుందో అలాగే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో శ్రద్ధగా శ్రవణం చేసినటువంటి శ్రీమద్భాగవతము తప్పకుండా ముక్తినిస్తుంది. ఇది సత్యమని ఆ పార్షదులు చెప్పారు. వెంటనే అతని సోదరుడు ముక్తుడైన తర్వాత ఈ గోకర్ణుడు శ్రావణ మాసంలో మళ్ళీ భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ వినిపించాడు. భక్తులు శ్రద్ధగా విన్నారు. దాంతో ఆ గోకర్ణుని కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే విచ్చేశాడు. విచ్చేసి భక్తులతో సహా ఆయన్ని వైకుంఠధామానికి తీసుకువెళ్ళాడు. ఎందువల్లలా తీసుకువెళ్ళాడు అంటే వాళ్ళంతా శ్రద్ధగా విన్నారు కాబట్టి. ఒకానొకప్పుడు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యావాసులందరినీ ఏ విధంగా తనతో పాటు పరమపదానికి తీసుకుని వెళ్ళాడో అలాగే ఇప్పుడు గోకర్ణుడు కూడా తాను చేసినటువంటి భాగవత ప్రవచనం వల్ల 7 రోజుల పాటు దీక్షగా చెప్పినందువల్ల, వాళ్ళంతా శ్రవణం చేసినందువల్ల సమస్తమైనటువంటి తన సహచరులతో పాటు అందరితో పాటు ఆ గోకర్ణుడు శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొంది వైకుంఠధామాన్ని చేరుకున్నాడు. భిద్యతే హృదయ గ్రంథి భిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి సప్తాహ శ్రవణే కృతే. ఎవరైతే శ్రద్ధగా శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళ హృదయంలో ఉండేటువంటి అజ్ఞానమంతా తొలగిపోయి విషయాల మీద వాసనలన్నీ పోయి శ్రీకృష్ణ భగవానుడు వారి హృదయంలో స్థిరంగా ఉంటాడు. వారి సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. భిన్న భిన్నాలుగా ఉన్నటువంటి ఈ జగత్తంతా పరమాత్మమయంగా గోచరిస్తుంది. కర్మఫలమంతా నశిస్తుంది. 7 రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేసినట్లయితే. సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీయసి కథాతీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధై స్మృత.
సంసారం అనేటువంటి బురద అంటినటువంటి వారు శ్రద్ధగా శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేసినట్లయితే, పఠించినట్లయితే వాళ్ళు శుద్ధి పొందుతారు. నీటితో బురదని గడిగినట్లుగా వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోతుంది. కథ అనబడేటువంటి భాగవత కథ అనేటువంటి పవిత్ర తీర్థమునందు మనస్సు నిలిపినటువంటి వారికి ముక్తి తప్ప వేరొకటి రాదు, వద్దన్నా ముక్తి వస్తుంది అని పండితుల చేత చెప్పబడుతూ ఉన్నది అని శ్రీమద్భాగవతము యొక్క గొప్పతనాన్ని, మాహాత్మ్యాన్ని సనక సనందనాదులు నారద మహర్షికి వర్ణించి చెప్పారు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వర్ణించి చెప్పారు. ఇందులో గోకర్ణుని యొక్క వృత్తాంతంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే, తెలిసి తెలియక అజ్ఞాన వశం వల్ల పాపాలు చేసిన అవన్నీ ప్రక్షాళనయ్యి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే చిత్తశుద్ధితో, అనన్యమైనటువంటి మనస్సుతో శ్రీమద్భాగవతాన్ని చక్కగా శ్రవణం చెయ్యాలి. భాగవతులతో కలిసి పరమాత్మ వైభవాన్ని తెలుసుకోవాలి. అలా చేసినటువంటి వాళ్ళు ముక్తులవుతారు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చక్కగా వివరించి చెప్పారు. ఇక్కడికి మనం భాగవతంలో ఉన్నటువంటి విశేషాలను, అలాగే భాగవత పఠనం వల్ల, శ్రవణం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని, భాగవతము యొక్క మాహాత్మ్యాన్ని సారాంశంగా యథాశక్తి చక్కగా తెలుసుకోగలిగాము. ఈనాటితో సంపూర్ణంగా శ్రీమద్భాగవత ప్రవచన కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసుకుంటున్నాము. ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహ విశేషాలు భక్తులందరి యందు చక్కగా ప్రసరించాలని కోరుకుంటూ ఈనాటితో శ్రీమద్భాగవత ప్రవచనానికి స్వస్తి పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.